మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనను నేనింత విశ్వాసము ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు అనేక చాలు ఇక్కడ వరకు చాలు. ఈ యొక్క మత్తయి సువార్తలో అనేకమైనటువంటి ఉపమానాలు దేవాతి దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి తెలిసే ఉన్నవి. అయితే ఈ యొక్క 8వ వచనంలో కూడా ఆయన కపెర్నహూములో ప్రవేశించిన తర్వాత ఒక శతాధిపతి దేవాతి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాడు. అయితే ఆయన ఎవరు అనగా శతాధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి అయినటువంటి వ్యక్తిని శతాధిపతి అంటారు. 100 మందికి అధిపతి అయిన వ్యక్తిని శతాధిపతి అంటారు. అంతమందికి అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చి దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు. నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు, దాసుడు అంటే ఎవరు? దాసుడు అంటే ఎవరనగా ఆయనకు పని చేసేటువంటి, ఆయనకు సహకరించేటువంటి ఒక వ్యక్తిని దాసుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. అయితే నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. వేడుకొనగానే దేవుని దగ్గర అడగగానే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, సరే యేసు ప్రభువా యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు ఏంటి అని అంటే, ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఆయన చేయడానికి చాలా సిద్ధముగా ఉన్నాడు. ఆయన చేయడానికి చాలా సిద్ధముగా ఉన్నాడు. సరే నేను వస్తాను, నేను వచ్చి నీ దాసుని స్వస్థపరుచుతాను అని యేసుక్రీస్తు ప్రభు గారు ఉత్తరం ఇచ్చినప్పుడు, అప్పుడు ఆ యొక్క శతాధిపతి అంటూ ఉన్నాడు, ఆయన ఎంతగా తగ్గించుకొని చెప్తూ ఉన్నాడు అని అంటే, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను అంటూ ఉన్నాడు. ఎందుకు పాత్రుడు కాడు? ఆయన శతాధిపతి, 100 మందికి అధిపతి అయినప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక అధికారం అనేది ఉంది కాబట్టి ఆయన పాత్రుడే అవుతాడు. అయినప్పటికీ ఎంతో తగ్గించుకొని, ఎంతో దీన మనసు కలిగి అంటున్నాడు, ప్రవ్వా నేను ఏ పాటి వాడను ప్రవ్వా, నేను ఎంతటి వాడను ప్రవ్వా, నీవు నా గృహానికి రావడానికి, నా ఇంటికి రావడానికి నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను, నాకు అటువంటి అర్హత లేదు ప్రవ్వా, కేవలము నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఒకే ఒక విశ్వాసంతో వచ్చాడు ఆ శతాధిపతి. ఏంటి ఆ విశ్వాసము అని అంటే, నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని. ఎంతో గొప్ప విశ్వాసముతో, ఎంతో గొప్ప నమ్మకముతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఎంతో వినయముగా, ఎంతో తగ్గించుకొని అడుగుతూ ఉన్నాడు. ఈ రోజున మనము కూడా చాలా మంది ఏంటంటే తగ్గించుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. వినయముగా ప్రవర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు. మనం ఈ రోజున ఈ యొక్క శతాధిపతి గురించి విచారణ చేసినప్పుడు, శతాధిపతి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన విషయంలో మనకి మూడు భాగాలు, 3 విషయాలు మనకి బాగా తెలుస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే, తన దాసుని ప్రేమించడం. మొదటిగా ఏంటి అని అంటే, తన దాసుని ప్రేమించడం. నిజమే, ఇంటిలో తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు, లేదా సహోదరులను ప్రేమించలేనటువంటి వారు ఉన్నారు, లేదా బంధువులను ప్రేమించలేనటువంటి వారు కూడా ఉన్నారు. కానీ శతాధిపతి తన కుటుంబస్తుల కోసం కాదు, తన దాసుని కోసం వచ్చి అడుగుతూ ఉన్నాడు, ప్రవ్వా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు,
అని దాసుని మీద ప్రేమతో తన దాసునికి ఉన్నటువంటి పక్షవాయువు తొలగిపోవాలని, అతడు స్వస్థత పొందుకోవాలని ఎంతో ప్రేమ కలిగి ఎక్కడికి వెళ్ళాడు అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అంటే ప్రేమ ఉంది కాబట్టే, ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి కూడా కారణం ఏంటంటే, మొదటిగా తన యొక్క దాసుని మీద ఉన్నటువంటి ప్రేమ, రెండవదిగా దేవుని యందు ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము. దేవుని యందు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసము మొదటిగా దాసుని మీద ఉన్నటువంటి ప్రేమ. నిజమే, ఈ యొక్క శతాధిపతి విషయంలో దాసుని మీద ప్రేమను మనం చూస్తూ ఉన్నాము, దేవుని యందు నమ్మకమును, విశ్వాసమును మనం చూస్తూ ఉన్నాము. మూడవదిగా ఏంటి అని అంటే, అతడు శతాధిపతి అయినప్పటికీ కూడా ఏమంటున్నాడంట, నీవు నా ఇంటికి రావడానికి, నా ఇంటిలో నీవు వచ్చి ఉండడానికి నేను ఎంత మాత్రమును పాత్రుడను కాను అంటూ ఉన్నాడు. అంటే అయ్యా, నేను ఎంతో తగ్గించుకొని వచ్చాను ప్రభువా అని దాని అర్థం. అంటే ఎంతో తగ్గించుకొని అడుగుతూ ఉన్నాడు. ఒకటి ప్రేమను కనపరుస్తుంది, ఒకటి దేవుని యందలి విశ్వాసమును కనపరుస్తుంది, మూడవదిగా ఆయనకు లోబడినటువంటి జీవితము కనిపిస్తూ ఉంది, విధేయత కనిపిస్తుంది, తగ్గింపు కనిపిస్తుంది. ఈ మూడు అంశాలు కూడా ఆ యొక్క శతాధిపతిలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలాసార్లు చాలామంది ఆ యొక్క వీటన్నిటిని కూడా కోల్పోతూ ఉంటారు. తల్లికి బాగాలేనప్పుడు కానీ, తండ్రికి బాగాలేనప్పుడు కానీ, కుటుంబంలో ఎవరికి బాగోకపోయినా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించే మనుషులు బహు తక్కువ మంది. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించే మనుషులు లేరు. దేవుని ఎడల భయము కలిగి, భక్తి కలిగి ప్రార్థించే మనుషులు కూడా లేరు. తల్లిదండ్రుల మీదే భక్తిని చూపించలేనప్పుడు ఇంకా ఇరుగు పొరుగు వారి మీద మనము ఏ విధంగా ప్రేమను కనపరుస్తూ ఉంటాము? ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడే మనం ఇతరులను కూడా ప్రేమించగలుగుతాము. మన తల్లిదండ్రులను ప్రేమించినప్పుడే, మన కుటుంబస్తులను ప్రేమించినప్పుడే ఇతరులను కూడా ప్రేమించగలిగినటువంటి హృదయము మనందరికీ కూడా కలిగి ఉంటది. అందుకే అంటూ ఉన్నాడు, ఒక శాస్త్రుడు దేవాతి దేవుని దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉంటారు. నేను ఆ యొక్క వాక్యాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఎవరైనా ఆసక్తి ఉంటే చదివి వినిపించండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుదాం. ఎవరైనా చదువుతారా? నేను చదివేయమంటారా? ఓకే, నేను చదువుతున్నాను. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరమిచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే ప్రధానమైన ఆజ్ఞ. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, శాస్త్రుడు అడుగుతూ ఉన్నాడు దేవాతి దేవుని, అయ్యా, నువ్వు అన్నిటికీ పరిష్కారం చేయగలవు, అన్నిటికీ నువ్వు సమాధానం చెప్పగల దేవుడవు కాబట్టి నిన్ను ఒకటి అడుగుతూ ఉన్నాను. ఏంటనంటే, నువ్వు కొన్ని ఆజ్ఞలను నువ్వు ప్రజలకు ఇచ్చావు కదా, కొన్ని ఆజ్ఞలను మా అందరికి ఇచ్చావు కదా, అయితే దానిలో ప్రాముఖ్యమైనది ఏమిటి, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, మొదటిగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, వీటన్నిటితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అదే ప్రధానమైన ఆజ్ఞ, అదే ప్రాముఖ్యమైనది. ఇక మరి రెండవది ఏంటి అని ఆలోచన చేస్తే ఆ కింద వచనంలోనే మనకి కనబడుతూ ఉంటది. రెండవది ఏమనగా, నీవు నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియో లేదని అతనితో చెప్పెను. నిజమే, ఆ యొక్క శతాధిపతి దీనిని చాలా బాగా ఫాలో అయ్యాడు.
ఈ వాక్యాన్ని చాలా బాగా ఫాలో అయ్యాడు. ఏంటి అని అంటే, ముందుగా దేవాతి దేవుణ్ణి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి తరువాత తన దాసుని కూడా ప్రేమించగలిగాడు. తన వల్లే తన పొరుగు వాణిని కూడా ప్రేమించగలిగాడు. అట్టి ఆ యొక్క విశ్వాసము, అట్టి ప్రేమ అతను కలిగి ఉన్నాడు కాబట్టి అతడు తన దాసుని ప్రేమించగలిగాడు. అయితే రెండవదిగా ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. మొదటిగా దేవుని ప్రేమించాలి, తర్వాత మన పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. ఆ ప్రేమ విషయంలో దాసుడు ఎక్కడికి కూడా తీసిపోలేదు. ప్రతిదీ కూడా కలిగి ఉండి దేవుని దగ్గరికి వచ్చాడు. నిజమే, మనం అనుకుంటూ ఉంటాం, నేను దేవుని పట్ల చాలా భక్తి కలిగి ఉన్నాను, నేను పాటలు మంచిగా పాడుతూ ఉన్నాను, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాను, ప్రతి వారము దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉన్నాను అని చెప్పి మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాము. అయితే దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ప్రతి ఆజ్ఞను కూడా పాటించాలి. దేవాతి దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అని అంటే, మనం వాటన్నిటిని పాటించి దేవుని యొక్క మహిమను పొందుకోవడానికి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి, దేవుని యొక్క కార్యాలు పొందుకోవడానికి దేవాతి దేవుడు మనకి అనేక ఆజ్ఞలను ఆయన ఇచ్చాడు. ఆ ఆజ్ఞలలో మంచిది, ప్రాముఖ్యమైనది, అసలు విశేషమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని అంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ దేవునైన యెహోవాను పూర్ణ హృదయముతో నువ్వు ప్రేమించాలి, అదే విధముగా నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించాలి. ఈ ప్రేమ అనేది లేకపోతే మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమే. అందుకే అంటూ ఉన్నాడు, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని చెప్పాను. ఆజ్ఞలు ఉన్నాయి, మిగిలినవి కూడా మంచివే, మిగిలినవి కూడా మనం పాటించాలి. అయితే బాగా ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి అని అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో ఆయన్ని ప్రేమించాలి. ఇది మొట్టమొదటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ. అది గైకొన్నప్పుడు మనం ఏది అడిగినా దేవాతి దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. అందుకే శతాధిపతి అడిగాడు, ఎంతో ఎంతో మంచిగా ప్రేమతో అడుగుతూ ఉన్నాడు, నమ్మకంతో అడుగుతూ ఉన్నాడు, తగ్గించుకొని అడుగుతూ ఉన్నాడు. అడిగిన తర్వాత దేవాతి దేవుడు కలిగించకుండా లేరు, ఆయన కలిగించాడు. ఎలా కలిగించాడు అని అంటే, అందులో మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనే మనం ఇంకా కిందకు చదువుతూ ఉంటే 13వ వచనంలో కనిపిస్తూ ఉంటది, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. అప్పుడు చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఇశ్రాయేల్లో ఎవ్వరికీ విశ్వాసం చూడలేదయ్యా. ఆయన వెనకాల అనేక మంది సైన్యం వస్తూ ఉన్నారు, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నారని అందరికీ తెలుసు. అయితే ఆ ప్రజలు దేవుని వెంట వచ్చూ ఉన్నారు, ఆయన వెంబడిస్తున్న సమయంలో ఆయన ఈ శతాధిపతి మాట్లాడిన మాటలకి, అయ్యా నేను అధికారమునకు లోబడిన వాడను, అధికారమునకు నేను లోబడతాను, నా కింద అనేక మంది పనివారు ఉంటారు, ఒకని రమ్మంటే ఒకడు వస్తాడు, ఒకని పొమ్మంటే ఒకడు పోతాడు, ఇలాంటి పరిస్థితి నేను కలవాడను, అయినప్పటికీ నేను కూడా అధికారానికి లోబడతాను అని చెప్పినప్పుడు దేవుడు ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడి చెప్తూ ఉన్నాడు ఏంటి అనంటే, ఇంకా నీవు వెళ్ళుము, ఇశ్రాయేలులలో నేను ఎవరికిని ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు, ఇశ్రాయేల్లో నేను ఎవ్వరికి కూడా చూడలేదు ఇంత విశ్వాసం ఉన్నట్టు అని గొప్ప సాక్ష్యాన్ని దేవాతి దేవుడు ఆ ప్రజలందరి ఎదుట తెలియపరుస్తూ ఉన్నాడు. అంత విశ్వాసాన్ని చూసి దేవాతి దేవుడు ఎంతో ఆశ్చర్యపడి ఒకే ఒక మాట చెప్తూ ఉన్నారు ఏంటంటే, ఇక నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారముగానే నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ఏ గడియలోనంట? ఆ గడియలోనే, వెంటనే ఎప్పుడైతే ఈ మాటను పలికాడో అప్పుడే దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ గడియలోనే తన దాసుడు స్వస్థత నొందెను. స్వస్థత పొందుతాడు అని రాయబడలేదు ఇక్కడ, ఆల్రెడీ స్వస్థత పొందేశాడు అని రాయబడింది. నిజమే, మనము కూడా ఆ యొక్క శతాధిపతిలాగా పొరుగువాని మీద ప్రేమను కలిగి, భక్తిని కలిగి, దేవుని మీద నమ్మకము కలిగి, తగ్గించుకొని దేవునికి లోబడి అడిగినప్పుడు
దేవాతి దేవుడు మన పట్ల కూడా ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం అడిగిన వాటన్నిటిని కూడా ఆయన దయచేస్తూ ఉంటాడు. అయితే మొదటిగా మనకు కలిగి ఉండవలసింది ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల ప్రేమను కలిగి ఉండాలి. మన దాసుల పట్ల మన పొరుగు వాని పట్ల మనం ప్రేమను కలిగి ఉండాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే రెండవది ఏంటి అనగా దేవుని యందు నమ్మకముతో శతాధిపతి వచ్చాడు. దేవుని యందు నమ్మకంతో వచ్చాడు. అదే నమ్మకముతో దేవుని యొద్ద నుంచి ఆ యొక్క స్వస్థతను తన దాసుని కొరకు పొందుకున్నాడు. అయితే మనం అనుకోవచ్చు, నేను దేవుని చాలా బాగా నమ్ముతూ ఉన్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాను, అయినప్పటికీ నాకు ఎటువంటి కార్యాలు జరగట్లేదు, నాకు ఎటువంటి మేలులు జరగట్లేదు అని చాలా మంది నిరుత్సాహపడేవారు ఉంటారు, నిరాశ చెందే వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఏంటి అని అంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. భూమిలో ప్రతీది కూడా, ఈ యొక్క లోకములో ప్రతీది కూడా, అది చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ దేవునికి అసాధ్యమైనది కాదు, సాధ్యమే. ప్రతి ఒక్కటి కూడా దేవాతి దేవునికి సాధ్యమై ఉన్నది. ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు. భూమికి పునాది వేసినటువంటి దేవుడు, ఆకాశాన్ని నిర్మించినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, ఒక మట్టి బొమ్మకు ఊపిరి పోసి ఒక మనిషిగా చేసినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అసాధ్యమైనది ఎన్నటికీ లేనే లేదు. అందుకే అంటూ ఉన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈ మాటను ఎప్పుడు సంబోధించారు అని అంటే, దేవాతి దేవుడు ఈ మాటను ఎప్పుడు సంబోధించారు అని అంటే, ఆది కాండములో సారాతో మాట్లాడుతూ ఉన్నారు, అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను అబ్రహాము, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు సారమ్మ ఏమనుకుంటుందంటే, నేనేమో ముసలిదానిని, వృద్ధురాలని అయిపోయాను, నా శరీరం ఒడిగిపోయింది, నా గర్భం ఒడిగిపోయింది, నా భర్త ముసలివాడైపోయాడు, ఇదేంటి ఈ సమయంలో దేవాతి దేవుడేంటి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, నేను పిల్లల్ని కనడం ఏంటి అని చెప్పేసి ఆమె ఎంతో నవ్వుకుంటూ ఆమె ఆలోచన చేస్తూ ఉంది. అప్పుడు అబ్రహాముతో దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు ఏమనంటే, ఓ అబ్రహామా, నీ భార్య అనుకుంటూ ఉంటుంది, నా శరీరం ఒడిగిపోయింది, నా భర్త ముసలివాడైపోయాడు, నేను పిల్లల్ని కనడానికి నాకేమన్నా బలం ఉందా అని నవ్వుతుంది. నువ్వే చెప్పు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నిజమే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సారమ్మ ముసలిది అయిపోయినప్పటికీ దానికి యవ్వన బలాన్ని ఇచ్చి కుమారుణ్ణి కలిగించాడు. యవ్వన బలాన్ని ఇచ్చి ఒక గర్భఫలాన్ని ఆమెకు కలిగించాడు. అంత గొప్ప దేవుడు. వృద్ధురాలైనటువంటి ఆ యొక్క సారమ్మకే గర్భాన్ని ఇచ్చిన దేవుడు మనము చేసే పనులకు, మనం చేసే ప్రార్థనకి, మన యొక్క పెద్ద అవసరతలైనా చిన్న అవసరతలైనా ఏదైనప్పటికీ అంత గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు మన కార్యాలను చేయడానికి ఆయన సరిపోడా? ఖచ్చితంగా ఆయన మన కార్యాలు కూడా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనుకుంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు చేశాలే, మనకి ఎప్పుడు పొందుకున్నాములే, మనం పొందుకున్నట్టే, లేదా ఇంకా ప్రార్థన చేసి విసిగిపోయిన వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు. వాళ్ళ కోసం దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా ఈ యొక్క జాయిన్ అయినటువంటి బిడ్డల్లో చాలా మంది అలానే అనుకుంటూ ఉంటారు. విశ్వాసాన్ని కోల్పోయిన రోజులు కూడా ఉన్నాయి, నిరాశ చెందినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే శతాధిపతి దేవుని మీద నమ్మకముతో వెళ్ళాడు. ఆ శతాధిపతి దేవుని మీద నమ్మకంతో, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మాట పలికితే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని నమ్మకముతో వెళ్ళాడు. కాబట్టి ఆ నమ్మకానికి తగినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనని పొందుకున్నాడు. నిజమే, ఈ రోజున మనము కూడా, యవన బిడ్డలమైన మనము కూడా, దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని యందు నమ్మకముతో ముందుకు వెళ్ళినప్పుడు, నమ్మకముతో దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, ఆయన యొద్ద మనం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు దయచేస్తాడు, ఆయన కలిగిస్తూ ఉంటాడు. ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నా ప్రియ సహోదరి, మీరందరూ అనుకోవచ్చు, నేను చాలా కోల్పోయాను, నేను నిరాశ చెందుతూ ఉన్నాను, మీరెన్ని చెప్పినప్పటికీ నేను వినలేను అని చాలా మంది మొండికేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ రోజున దేవుడు చెప్తూ ఉన్నాడు,
యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక మాత్రం ఉంచితే దేవాతి దేవుడు ఆ నమ్మకమునకు తగ్గట్టుగా ఆయన ఫలితాలను దయచేస్తూ ఉంటాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం అంటూ ఉన్నాడు. సమస్తము, 1, 2 కాదంట. 1 కాదు, 2 కాదు, చిన్నది కాదు, పెద్దది కాదంట. సమస్తము కూడా సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నమ్మకముతో మనం వెళ్ళినప్పుడు, విశ్వాసముతో వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు జరిగించే దేవుడు. ఈ యొక్క శతాధిపతి విషయంలోనే కాదు, విశ్వాసముతో నమ్మకంతో దేవుని యొద్దకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఆ గడియలోనే స్వస్థపరిచి పంపిన దేవుడు మన దేవుడు. ఆ గడియలోనే స్వస్థపరిచి పంపించాడు. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఉంది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతూ ఎంతో ఆందోళన చెందుతూ ఉంది. ఎప్పుడైతే ఆమె హృదయంలో తలంచిందంటే ఏమని తలంచింది? నేను ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలు, నేను వెంటనే స్వస్థత పొందుకుంటానని తలించి ఎంతో విశ్వాసముతో, ఎంతో నమ్మకంతో క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును తాకింది. క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును తాకింది. తాకగానే ఆమె ఆ గడియలోనే స్వస్థత పొందుకుంది. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని దేవుడు ఒక మాట చెప్పినప్పుడు వెంటనే ఆమె స్వస్థత పొందుకుందంట. ఇంకా అనేకులు దేవుని యొక్క మాటను బట్టి స్వస్థత పొందుకున్నారు. శతాధిపతి అంటున్నాడు, ప్రవ్వా నువ్వు వచ్చి నా దాసుని తాకాలి, లేదంటే నువ్వు నా గృహంలో అడుగు పెట్టి నువ్వు కొద్దిసేపు ఉండి నువ్వు ప్రార్థన చేసి వెళ్ళాలి, కొద్దిసేపు నువ్వు ఆహారాన్ని భుజించి వెళ్ళాలి అని ఇలాంటివేమీ కూడా చెప్పలేదు. ప్రవ్వా నువ్వు రావడానికి నేను పాత్రుని కాదయ్యా. నేను ఎంతో తగ్గించుకొని, ఎంతో దేన మనసుతో ఎంత మంచిగా అడుగుతున్నాడంటే, అయ్యా నువ్వు రావడానికి నేను పాత్రుడను కాను, కేవలం నువ్వు మాట మాత్రం సెలవివ్వు. దేవుని మాటలో ఎంత శక్తి ఉందంటే, ఎంత పవర్ ఉందంటే, ఎక్కడో మాట పలికితే ఎక్కడో ఉన్నటువంటి దాసుడు, పక్షవాయువు గలవాడు స్వస్థత పొందుకునేంత శక్తి ఉంది దేవుని మాటలో. దేవుని మాటలో అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి. దేవుని మాట ద్వారా అనేక దీవెనలు కలుగుతూ ఉంటాయి. దేవుని మాట ద్వారా స్వస్థతలు కలుగుతూ ఉంటాయి. దేవుని మాట ద్వారా విడుదల కలుగుతూ ఉంటది, రక్షణ కలుగుతూ ఉంటది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మాటలో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది కాబట్టి ఆ యొక్క దాసుడు అన్నాడు, ఆ యొక్క శతాధిపతి అన్నాడు, నువ్వు రావక్కర్లేదు ప్రవ్వా, నువ్వు చెయ్యి కూడా వేయక్కర్లేదు తండ్రి, నువ్వు నా గృహంలో అడుగు పెట్టనక్కర్లేదు, కేవలం నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ఆయన మాటలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన స్పర్శలో స్వస్థత, ఆయన చూస్తేనే స్వస్థత అంట, ఆయన తాకితేనే స్వస్థత అంట. ఇలాంటి స్వస్థత కార్యాలు అనేకమైనటువంటివి విశ్వాసము మూలముగా చేశాడు ఆయన. నార్మల్గా వెళ్ళిపోయి ఆయన ముట్టుకొని స్వస్థపరచలేదు, కానీ ఎవరికైతే విశ్వాసము కలిగి వచ్చారో వారినే ఆయన స్వస్థపరిచారు. అదే విధముగా ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ మాత్రం కాదు, చనిపోయినటువంటి ఆ యొక్క కుమార్తెను కూడా లేపాడు దేవాతి దేవుడు. ఎందుకనంటే విశ్వాసము ద్వారానే ఆ చనిపోయిన కుమార్తెను కూడా ఆయన లేవనెత్తాడు. ఆ యొక్క కృంటివారు అనేక మంది రోగులను ఆయన కేవలం విశ్వాస మూలముగానే స్వస్థపరిచాడు. నమ్మకము, విశ్వాసమునకు మరొక పర్యాయ పదం ఏంటి అని అంటే నమ్మకము. ఆ నమ్మకము కలిగి ఉన్నప్పుడు ఎవ్వరు ఏది చెప్పినప్పటికీ మనం దాన్ని వెంబడించకుండా క్రీస్తు యందు నమ్మకము కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని ఇంకా నడిపిస్తూనే ఉంటాడు, ఇంకా హెచ్చిస్తూనే ఉంటాడు. ఆ యొక్క సారమ్మ నవ్వినప్పుడు దేవుడు చెప్పాడే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నువ్వు నమ్ము అబ్రహాము, నువ్వు నమ్ము, వచ్చే సంవత్సరము ఇదే రోజున నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పగానే నిజముగానే మరుసటి ఏటకు ఒక కుమారుని కలిగించాడు దేవాతి దేవుడు. మరుసటి ఏటకు ఒక కుమారుడు కలిగాడు అబ్రహాము దేవుని నమ్మాడంట, అది అతనికి ఎంతో నీతిగా ఎంచబడిందంట. హల్లెలూయా. ఈ రోజున
నువ్వు నేను కూడా దేవుణ్ణి నమ్మితే అది మనకి ఎంతో నీతిని కలిగిస్తూ ఉంటది, ఎంతో నీతిని కలిగిస్తూ ఉంటది. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో నోవాహు, అబ్రహాము నీతికి వారసులుగా దేవాతి దేవుడు సూచిస్తూ ఉన్నాడు, నీతికి వారసులుగా చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటేనంట వాళ్ళు దేవాతి దేవుణ్ణంట నమ్మారంట, అది వాళ్ళకి ఎంతో నీతిగా ఎంచబడిందంట. అటువంటి గొప్ప కార్యాలు, గొప్ప క్రియలు చేస్తాడు. అతను నమ్మాడు కాబట్టి, అబ్రహాము నమ్మాడు కాబట్టి అనేక జనములకు నిజముగానే తండ్రిగా చేశాడు. అబ్రహాము నుంచి అనేక జనాలు, అనేక తరాలు, అనేకమైనటువంటి ప్రజలు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. ఎందుకనంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ రోజున నీవు నేను కూడా దేవుణ్ణి నమ్మినప్పుడు దేవాతి దేవుడు మన యొక్క స్థితిని కూడా ఇంకా గొప్పగా తీసుకెళ్తూ ఉంటాడు, మన పరిస్థితిని కూడా ఇంకా గొప్పగా చేస్తూ ఉంటాడు దేవాతి దేవుడు. కాబట్టి యేసు యందలి, క్రీస్తు యందలి నమ్మకముతో మనం ముందుకు వెళితే దేవుడు ఏ పైనప్పటికీ, చాలా మంది అనుకుంటూ ఉంటారు వివాహము కాలేదని ఆందోళన చెందేవారు ఉంటారు, ఇంకా గర్భఫలము రాలేదని బాధపడేవారు ఉంటారు, ఉద్యోగాలు రాలేదని బాధపడేవారు ఉంటారు, ఇంకా అనేక మంది మేము పొందుకోలేదు అని ఆందోళన చెందేవారు అనేక మంది ఉంటారు. దేనికి కూడా మనం భయపడనక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లేదు, నిరాశ పడక్కర్లేదు. ఎందుకనంటే దేవాతి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. దేవాతి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు దయచేయగల దేవుడు మన దేవుడు. ప్రతి ఒక్కటి కూడా మనం అడగగానే ఇచ్చే దేవుడు మన దేవుడు. శతాధిపతి అడిగిన వెంటనే తన దాసుడు స్వస్థత పొందుకున్నాడు, కేవలం నోటి మాట ద్వారా. దేవుడు కూడా మన జీవితాల్లో కూడా ఆయన ఒక మాటను పలకాలి. ఏంటి అని అంటే, నీకేదైతే లోటు ఉందో, నీకేదైతే ఆపదుందో, ఆ ఆపద విషయంలో, ఆ లోటు విషయంలో దేవాతి దేవుని నుంచి ఒక నోటి మాట పలకాలి. ఏంటనంటే, నీకున్న రోగములు స్వస్థత కలగాలి, నీకున్న అప్పులు తీరిపోవాలి, నీకున్నటువంటి బాధలు తొలగిపోవాలి, నీకు రక్షణ కలగాలి. ఇలాంటివన్నీ దేవుని యొక్క నోటి నుంచి ఒక్క మాట వస్తేనంట క్షణములో మన యొక్క పరిస్థితి మారిపోతుంది. క్షణంలో దేవాతి దేవుడు మన యొక్క పరిస్థితిని మార్చేస్తాడు, మన యొక్క స్థితిని ఆయన మార్చగల సమర్థుడు. అయితే ఈ యొక్క శతాధిపతిలో ఈ యొక్క ప్రేమను గురించి మనము బోధించుకున్నాము. ఇంకా రెండవదిగా నమ్మకము గురించి కూడా మనం మాట్లాడుకొని ఉన్నాము. ఇంకా మూడవదిగా ఏంటి అని అంటే, ఏంటండి, తగ్గింపు కలిగినటువంటి జీవితము, దేవునికి లోబడినటువంటి జీవితము, వినయము, విధేయత, తగ్గింపు, లోబడినటువంటి జీవితము ఆ యొక్క శతాధిపతి కలిగి ఉన్నాడు. ఈ రోజున శతాధిపతికి మనకి చాలా తేడా ఉంది. శతాధిపతికి మనకి ఎంతో తేడా ఉంది. మనము సామాన్యులము. ఆ యొక్క శతాధిపతి అంటే 100 మందిని పరిపాలించేటువంటి ఒక మనిషి, ఒక 100 మందిని పరిపాలించేటువంటి ఒక మనిషి ఇవన్నీ చేస్తున్నాడంటే అది ఎంతో ఆశ్చర్యం. అందుకే దేవాతి దేవుడు కూడా ఆశ్చర్యపడ్డాడంట. ఏమని? యేసు ఈ మాట విని ఏసే ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఎవ్వరికి కూడా అంత విశ్వాసం చూడలేదంట దేవాతి దేవుడు. అతడు శతాధిపతి అయి ఉన్నాడు, అయినప్పటికీ ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు ఏంటబ్బా అని ఆయన ఎంతో ఆశ్చర్యపడ్డాడంట. నిజమే, మన పరిస్థితితో పోల్చుకుంటే ఆయన పరిస్థితి ఎంతో ఉన్నతమైనది, ఒక ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చి ఎంతో వినయంగా అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, ఈ రోజున నువ్వు ఆ శతాధిపతిలాగా తగ్గించుకొని ఉన్నావా? ఆ శతాధిపతిలాగా వినయముతో దేవుణ్ణి అడుగుతూ ఉన్నావా? శతాధిపతిలాగా ఆ యొక్క తగ్గింపు కలిగినటువంటి జీవితంతో నువ్వు కలిగి ఉన్నావా? ఆ శతాధిపతిలాగా నేను పాత్రుడని కాదు ప్రభువా అనేవారు ఉన్నారా? చాలా మంది దైవజనులు గృహాలకు వెళ్తూ ఉంటారు, ఆ యొక్క బిలీవర్స్ హోమ్ కి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఈ పాస్టర్ గారు అస్తమాను వచ్చేస్తున్నారు, లేదంటే ఈయనేంటి మన ఇంటికి వచ్చారు అని చిరాకు పడే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇతను అన్నాడు, ఈ యొక్క శతాధిపతి, ప్రవ్వా నువ్వు నా ఇంటికి రావడానికి నేను ఏ పార్టీ వాడను ప్రవ్వా, నేను ఏ పార్టీ వాడను, నేను ఎంతటి వాడను, నాకు అంత యోగ్యత లేదు, అంత అర్హత లేదు.
అంటూ ఉన్నాడు ఆ యొక్క శతాధిపతి. అంటే ఎంత మంచిగా దేవాతి దేవునికి లోబడి ఉన్నాడు, ఎంత మంచిగా వినయము కలిగి ఉన్నాడు, ఎంత విధేయత కలిగి ఉన్నాడు. దైవజనులు వస్తే తిట్టుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో విశ్వాసులు. కానీ ఆ రోజున శతాధిపతి చెప్తూ ఉన్నాడు, నేను పాత్రుడను కాదు ప్రభువా, నేను పాత్రుడను కాదు, నేను యోగ్యుడని కాదు, నువ్వు మాట మాత్రం సెలవి, నువ్వు నా గృహంలోనికి రావక్కర్లేదు, నువ్వు మాట మాత్రం సెలవి అని చెప్పి ఎంతో తగ్గించుకొని ఎంతో వినయముతో ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆ వినయముతో అడిగినందుకు గాను దేవాతి దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు వెళ్ళు, నీ దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ఈ రోజున నువ్వు కూడా వినయము కలిగి, విధేయత కలిగి, తగ్గింపు కలిగి దేవుని దగ్గర అడుగు, ప్రభువా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉన్నది, నాకు ఈ వేదన ఉన్నది, ఈ బాధ ఉంది, ఈ రోగం ఉంది అని చెప్పి దేవుని దగ్గర నువ్వు నేను కూడా వినయముతో, పశ్చాత్తాపంతో, తగ్గింపు కలిగి మనం శతాధిపతిలాగా దేవుని దగ్గర వేడుకుంటేనంట దేవుడు కూడా మనతో చెప్తాడు, అమ్మ తల్లి ఈ రోజు నీ సమస్య తీరిపోతుంది, అమ్మ ఈ రోజు నన్ను విశ్వసించిన రీతిగానే నీ యొక్క కార్యాలు జరుగుతాయి అని దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ తగ్గింపు కలిగినటువంటి జీవితము నిన్నెక్కడికో తీసుకెళ్తూ ఉంటది, ఎంతో హెచ్చింప చేస్తూ ఉంటది. మనందరికీ తెలిసిన ఒక వాక్యం ఏంటంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నిజమే కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. శతాధిపతి అతనికి అవసరమే లేదు, తన కుటుంబస్తుడు కాదు, తన యొక్క బంధువుడు కాదు, తనకి రక్త సంబంధియే కాదు, అయినప్పటికీ రక్త సంబంధి కాకపోయినప్పటికీ ఎవరో ఒక పనివాని కోసము అడుగుతూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు, ఒక పనివాని కోసం గోజాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ రక్త సంబంధి అయినటువంటి తల్లి కోసము కూడా గోజాడలేని స్థితిలో ఉన్నాం. రక్త సంబంధమైనటువంటి తండ్రి కోసము కూడా ప్రార్థించలేనటువంటి స్థితిలో ఉన్నాం. నిజమే, అనేక మంది అదే స్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూడడానికి కూడా ఆ యొక్క వంతులు వేసుకుంటూ ఉన్నారు. రక్త సంబంధమే, రక్తము పంచుకొని మనల్ని కన్నారు, అయినప్పటికీ కూడా వారి కోసము ఏమి చేయట్లేదు, కనీసం ఒక ప్రార్థన కూడా చెయ్యట్లేదు. అటువంటి స్థితిలో ఉన్నాం. కానీ ఆ శతాధిపతి ఆ స్థితిలో లేడు. ఎవరు కూడా అడిగేవారే లేరు. శతాధిపతి వెళ్ళి, అయ్యా నువ్వెందుకు వెళ్ళలేదు యేసుక్రీస్తు దగ్గరికి, నువ్వెందుకు స్వస్థత కలిగించమని నువ్వు ఎందుకు అడగలేదు అని ఒక ప్రశ్నించే మనిషి కూడా శతాధిపతి ఎదుట నిలబడలేడు. అయినప్పటికీ కూడా ఎవరో ప్రశ్నిస్తారని, ఎవరో అడుగుతారని, ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఆలోచించలేదు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ఆ యొక్క శాస్త్రులు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ఆజ్ఞలన్నిట్లో ప్రాముఖ్యమైనది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించవలెననిది ప్రధానమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మైండ్ లో పెట్టుకొని శతాధిపతి ఆ యొక్క మాటను ఆ యొక్క మైండ్ లో పెట్టుకొని ఆ యొక్క దాసుని ఎంతగానో ప్రేమించాడు, దేవుని మీద నమ్మకంతో వెళ్ళాడు. మూడవదిగా ఎంతో వినయముతో, విధేయతతో తగ్గించుకొని ఆయన అడుగుతూ ఉన్నాడు. తగ్గించుకొని అడగడానికి అసలు ఆయనకి సంబంధం ఏముంది? ఆయనకి సంబంధం ఏమీ కూడా లేదు. అతను ఎవరో పొరుగువాడు, ఇంట్లో వాడు కాదు, రక్త సంబంధి కాదు. నా ప్రియ సహోదరి, ఈరోజు నీ వాక్యం ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మీ అందరితో నేను దీన్ని ఎందుకు పంచుకుంటూ ఉన్నానంటే, ఈ రోజుల్లో అనేక మంది కుటుంబాల కోసం ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు. అంటూ ఉంటారు, మా నాన్న మాకేది సంపాదించలేదు, మా అమ్మ నాకేది తెచ్చిపెట్టలేదు, మా పాటలు మేము పడుతున్నాం, మా తిప్పలు మేము పడుతున్నాము అని ఇరుగు పొరుగు వారితో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఎందుకు ఉంది, ఆ పరిస్థితి ఎందుకు కలిగింది అని ఆలోచన చేసి, అయ్యో నా తండ్రి పరిస్థితి ఈ రీతిగా ఉన్నదే, నా తల్లి పరిస్థితి ఈ రీతిగా ఉన్నదే, నా తండ్రికి ఆరోగ్యము లేదే, సంపాదించడానికి ఆ యొక్క బలము లేదే అని మోకరించి ప్రార్థించే ఒక వ్యక్తి కూడా లేడు ఈ రోజుల్లో. తల్లిదండ్రుల కోసము ప్రార్థించే వ్యక్తులు లేరు. తల్లిదండ్రుల కోసము దేవుని యొక్క మార్గములో నడిచే వాళ్ళు కూడా లేరు. ఎందుకనంటే చాలా మంది, మా అమ్మ అది చేయలేదు, మా నాన్న ఇది చేయలేదు అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ ఉన్నారు. నీ తల్లి అయినా నీ తండ్రి అయినా ఎవరైనప్పటికీ నీ రక్త సంబంధులు కాబట్టి వారి కోసము మనం ప్రార్థన చేయాలి, వారి కోసము మనం దేవుని ఎదుట
అడిగినప్పుడే మన కుటుంబ పరిస్థితి మారిపోతూ ఉంటది. మన కుటుంబ పరిస్థితిని ఇంకా మెరుగు చేస్తూ ఉంటాడు దేవాతి దేవుడు. అయితే యాకోబు పత్రికలో ఒక వాక్యం రాయబడింది. ఏంటి అని అంటేనంట, మనకొచ్చే బాధలన్నీ కూడా ఎందుకు వస్తూ ఉంటాయి అని అంటే, లేదా మనం పరీక్షించడానికి, లేదంటే ఆ యొక్క అపవాది శోధనలు అయి ఉండాలి. ఒకటి మనం పరీక్షించడానికి అయి ఉండాలి, ఇంకొకటి అపవాది శోధనలు అయి ఉండాలి. అయితే ఆ యొక్క అపవాది శోధనలు వచ్చినప్పుడు చాలా మంది కృంగిపోతూ ఉంటారు. నిజమే, ఆ సమయంలో మనం ప్రార్థించడానికి కూడా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి కలిగి ఉంటారు. కొంతమంది ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క కష్టం అలాంటిది, ఆ పరిస్థితి అలాంటిది, ఆ శోధన అలాంటిది, కాబట్టి ప్రార్థించలేని సమయము వస్తూ ఉంటదన్నమాట. అయితే ఆ సమయము గురించి దేవాతి దేవుడు ఒక మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటేనంట, అపవాదిని ఎదిరించుడి, దేవాతి దేవునికి లోబడాలంట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వాక్య భాగం కనబడుతుంది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి మీరందరూ కూడా దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఏది వచ్చినా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, దేవుని దగ్గర మనం లోబడాలంట. మనకొచ్చే శోధనని మనం ఎదిరించాలి. శోధన ఏంటి అని అంటే, ఆ యొక్క అపవాదిని మనం ఎదిరించాలి. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోవును. వాడు మన యొద్ద నుంచి పారిపోవును. నిజమే, ఆ శతాధిపతి కూడా ఆ యొక్క రోగము గురించి ఎదిరించడానికి దేవుని దగ్గరకు వచ్చాడు. ఎదిరిస్తూ ఎదిరిస్తూ దేవుని దగ్గరికి వచ్చాడు. ఏమనంటే, ఎదిరిస్తూ దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నీవే స్వస్థపరచాలి, నువ్వు మాట మాత్రం సెలవివ్వు అని ఆ యొక్క రోగము గురించి ఆందోళన చెందలేదు. రోగము గురించి నిరాశ పడిపోలేదు. ఆ రోగము ఎలా అయినా పోతది, దేవుడు ఎలా అయినా దాన్ని తొలగిస్తాడు అని చెప్పి ఎంతో నమ్మకముతో దేవుని దగ్గరికి వచ్చాడు. నిజమే, మనము కూడా మనకున్నటువంటి శోధనలను, మనకి కలిగినటువంటి శోధనలన్నిటినీ కూడా జయించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అంటే ఈ శోధన వచ్చింది కదా, దేవునికి నేను ప్రార్థన చెయ్యలేను, దేవుడే ఇది కలిగించాడు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజమే, నయోమి కూడా ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళింది. ఈ యొక్క బెత్లెహేము గ్రామము నుండి మోయాబు దేశానికి వెళ్ళి, ఇక్కడ సమృద్ధిగానే ఉంది కానీ అక్కడికి వెళ్ళి కరువుగా ఉంది కాబట్టి నేను ఆ దేశానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి, ఆ యొక్క మోయాబు దేశము అది అన్యజనులు ఉన్నటువంటి దేశము, ఆ దేశానికి వెళ్ళి తన భర్తను, తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోయిన తర్వాత, సర్వము కోల్పోయిన తర్వాత ఆమె మరలా తిరిగి బెత్లెహేము గ్రామమునకు వచ్చినప్పుడు ఆమె చెప్తూ ఉంది, అక్కడ ప్రజలందరూ చూసి ఈమె నయోమి కదా, నయోమి కదా, నయోమి కదా అని చెప్పేసి ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటే, ఆమె విని ఆ మాటని వినంటుంది, నన్ను నయోమి అనక మారానుడి. మారా అనగా చేదుకు అర్థము. నన్ను నయోమి అనక మారానుడి, నేను సర్వశక్తుడు నాకు కీడు కలుగజేస్తాడు, సర్వశక్తుడు నాకు కీడు కలుగజేస్తాడు అంటుంది. ఈ రోజులో మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. మనకి ఏదైనా రోగము కలిగింది అని అంటే, ఏదైనా బాధ కలిగింది అంటే, ఏదైనా సమస్య వచ్చి పడింది అని అంటే, వీటన్నింటిని బట్టి మనం ఒకే ఒక మాటను చెప్తూ ఉంటాం. ఏంటంటే, దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నాకు నష్టాన్ని కలిగించాడు అని అలనాడు నయోమి మాట్లాడిన రీతిగా ఈ రోజున కూడా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే మంచి జరిగితే దేవుడు చేశాడు, చెడు జరిగినా దేవుడే చేశాడు అనే రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నయోమి అంటుంది, నన్ను నయోమి అనకండమ్మా, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని రిక్తురాలిగా దేవుడు నన్ను రాచేశాడు, రిక్తురాలిగా నన్ను తిరిగి తీసుకొచ్చాడు దేవుడు అంటుంది. దేవుడు వెళ్ళమని చెప్పలేదు. ఆమె సమృద్ధిగా వెళ్ళలేదు, కరువు కలిగిందని వెళ్ళినది. కరువు కలిగిన తర్వాత వెళ్ళింది, మళ్ళీ అక్కడ అంతా కోల్పోయి వచ్చిన తర్వాత ఏమంటుందంటే, సర్వశక్తుడే నాకు కీడు కలిగి చేశాడు, నేను సమృద్ధిగా వెళ్ళాను, దేవుడు నన్ను రిక్తురాలిగా తీసుకువచ్చాడు. ఎంత అబద్ధ సాక్ష్యము చెప్తూ ఉంది అనంటే నయోమి. నిజంగా ఈ రోజుల్లో కూడా నయోమి లాగా చెప్పే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏమ్మా, ఇంకా మీ అమ్మాయికి పెళ్లి కాలేదా, మీ అమ్మాయికి
అమ్మాయికి ఇంకా ఉద్యోగం రాలేదా, మీ అమ్మాయి మీరు ఇంకా ఇల్లు కట్టుకోలేదా అని చెప్తూ ఉన్నప్పుడు, అడుగుతూ ఉన్నప్పుడు చాలా మంది చెప్తారు, దేవుడు మాకెక్కడ చేస్తాడు పనులు, దేవుడు మాకెక్కడ కలిగిస్తాడు కార్యాలు, దేవుడు మాకెక్కడ కలిగిస్తాడు, మా దేవుడు మమ్మల్ని ఎక్కడ దీవిస్తాడు అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే నయోమి లాగా మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ శతాధిపతి అలా వెళ్ళలేదు. అది మంచైనా చెడైనా దేవుడు చెయ్యగలడు, దేవుడు ఖచ్చితంగా చెయ్యగలడు. యేసు క్రీస్తు యొక్క ఒక మాట పలికితే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని ఎంతో నమ్మకముతో, ఎంతో విశ్వాసముతో అపవాదిని ఎదిరించడానికి యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు అవిరోధి అయిన అపవాది ఎలా వెళ్ళిపోయిందంట, పారిపోయిందంట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట పలికిన తర్వాత, నీవిక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారముగానే నీ దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని పలికిన వెంటనే అపవాది అక్కడ నుంచి పారిపోయిందంట. ఆ యొక్క దాసుని యొద్ద నుంచి అపవాది పారిపోయింది, ఆ యొక్క స్వస్థత కలిగిపోయింది, రోగము వెంటనే వదిలిపోయింది. ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు ఒక మాటను పలకాలి. మన ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క సమస్యలో, ప్రతి ఒక్క అవసరతలో దేవాతి దేవునికి మనం అప్పగించినప్పుడు, ప్రవ్వా నువ్వు మాట మాత్రం సెలవివ్వయ్యా, నా తల్లి స్వస్థత పొందుకుంటుంది, నువ్వు మాట మాత్రం సెలవివ్వు ప్రవ్వా, అయ్యా నా కుటుంబంలో మేలులు జరుగుతాయి, నువ్వు మాట మాత్రం సెలవివ్వు ప్రవ్వా, మేము గృహాన్ని నిర్మించుకోగలము, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నా కుమార్తెకు వివాహం జరుగుతుంది, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, మాకు అనేక కార్యాలు జరుగుతాయి అని ఒకే ఒక్క దేవుని యొక్క మాట కోసము ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర అడిగినప్పుడు, దేవుడు అలనాడు శతాధిపతికి ఏ రీతిగా అయితే వెంటనే స్వస్థతనిచ్చాడో ఆ రీతిగానే మనకి కూడా వెంటనే ఆయన కార్యాలు జరిగిస్తాడు. అక్కడ రాయబడింది ఏంటంటే, ఆ గడియలోనే అతడి దాసుడు స్వస్థత పొందుకున్నాడు. కొన్ని గడియల తర్వాత కాదు, కొన్ని గంటల తర్వాత కాదు, ఒక రోజు తర్వాత కాదు, వారాల తర్వాత కాదు, నెలల తర్వాత కాదంట, ఆ గడియలోనే, అంటే ఆ సమయంలోనే, ఆ టైంలోనే తన దాసుడు స్వస్థత పొందుకున్నాడు. ఈ రోజున మనము కూడా శతాధిపతిలాగా ప్రేమను కలిగి, భక్తిని కలిగి, దేవుని యందు నమ్మకమును కలిగి, తగ్గింపు కలిగి, మన యొక్క అవసరతల కోసం, మన యొక్క ఇబ్బందుల కోసం, మన యొక్క బాధల కోసం, వీటన్నిటి కోసం ప్రార్థించినప్పుడంట వెంటనే కార్యాలు చేసే దేవుడు అంట మన దేవుడు. వెంటనే కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే మనం కూడా శతాధిపతిలాగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఏంటి అని అంటేనంట, తనకు కలిగిన దాన్ని బట్టి అంట ఆ యొక్క గర్వము, అహంకారము పెరిగిపోతూ ఉంటాయంట. నిజమే, కానీ శతాధిపతి ఎన్ని కలిగినప్పటికీ తన గర్వము, అహంకారం పెరిగిపోలేదు. అంతా తగ్గించుకొని వచ్చాడు దేవాతి దేవుడు. ఆ యొక్క శతాధిపతి తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క కీర్తన గ్రంథంలో రాయబడుతుంది ఏంటి అని అంటే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు గాని మనమైతే మన యొక్క దేవుని నామమును బట్టి అతిశయపడుదుము. మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడుదుము అని చెప్పేసి దావీదు భక్తుడు ఎంతో వివరముగా ఆ యొక్క వాక్యాన్ని రాయబడింది. దాని యొక్క అర్థం ఏంటంటే, ఇంతకు మునుపు, కొన్ని సంవత్సరాల క్రితము ఈ యొక్క లోకంలో గుర్రాలు, రథాలు ఉంటే వాళ్ళెంతో గొప్పవాళ్ళు, గుర్రాలు, రథాలు ఉంటే వాళ్ళెంతో ఆస్తిపరులు. అయితే అలాంటి వారు ఆ గుర్రాలను చూసుకొని, ఆ రథాలను చూసుకొని, వారికి కలిగిన దాన్ని చూసుకొని ఏం చేస్తున్నారంట, అతిశయిస్తూ ఉన్నారంట. అంటే ఎంతో ఆనందపడుతూ ఉన్నారు, ఎంతో విర్రవీగిపోతూ ఉన్నారు, ఈ విధంగా ఉంటూ ఉన్నారంట. కానీ దావీదు అంటున్నాడు, మనమైతే మన యొక్క దేవుని నామమును బట్టి అతిశయపడుదుము, మనమైతే మన యొక్క దేవుని నామమును బట్టి అతిశయపడుదుమని ఎంతో వివరంగా రాయబడింది. నిజమే, మనము అతిశయపడవలసింది మనకున్న ఆస్తిని బట్టి, మన పరిస్థితిని బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి మనం అతిశయపడకూడదు. అలా పడితే మనము శతాధిపతిలాగా ఈ యొక్క మేలులు పొందుకోలేము, శతాధిపతిలాగా వెంటనే స్వస్థత పొందుకోలేము. ఆ శతాధిపతి అడిగిన వెంటనే ఏ రీతిగా అయితే కార్యాన్ని పొందుకున్నాడో ఆ రీతిగా మనం పొందుకోలేము. శతాధిపతి గర్వించి అహంకారంతో, అతిశయంతో లేడు. కాబట్టి ఇవన్నీ
పొందుకున్నాడు. మనము కూడా అలాంటి శతాధిపతిలాగా ఎంతో తగ్గించుకొని ఈ గుర్రాలను బట్టి, రథాలను బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి, ఈ రోజుల్లో ఏంటి అని అంటే కార్లు, బంగ్లాలు, మేడలు, ఆస్తులు, అంతస్తులు, డబ్బు, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తి. ఆ వాటిని బట్టి అతిశయించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక చక్కని మేడ ఉందంటే, చక్కని ఒక బిల్డింగ్ ఉందంటే అది చూసి అతిశయించే వాళ్ళు చాలా మంది. కారు ఉందంటే చూసి అతిశయించే వాళ్ళు చాలా మంది. డబ్బు ఉందంటే, బంగారం ఉందంటే, ఇవన్నిటిని కూడా చూసి అతిశయించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వీటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, వీటికన్నా అతిశయించవలసినటువంటి విషయము ఏంటి అని అంటే, దేవాతి దేవుడు నీ పక్షమున, నా పక్షమున ఉన్నాడు అని మనము అతిశయించాలి. మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడుతుము. నామము అనగా పేరు అని అర్థము. అంటే దేవుని పేరును బట్టే మనం అతిశయపడాలి. దేవుని పేరుని బట్టే మనం ఆనందపడాలి, గర్వపడాలి. ఆయన లేకుండా మనం లేము. ఈ ఊపిరి ఆయన ఇచ్చిందే, ఈ యొక్క ఆహారం ఆయన ఇచ్చిందే, మన గృహము ఆయన ఇచ్చిందే, మనకు ఏది కలిగి ఉందో కలిగి ఉన్న సమస్తము కూడా ఆయన ఇచ్చిందే. కాబట్టి ఆయన పేరును బట్టే మనం అతిశయపడాలి. అలా అతిశయపడి దేవునిలో మనం ఎంతో తగ్గించుకొని దేవుని దగ్గర అడిగితే ఆయన ఖచ్చితంగా మేలులు చేస్తూ ఉంటాడు. చాలా మంది విసిగిపోతూ ఉంటారు, అడిగి అడిగి విసిగిపోతూ ఉంటారు. నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను, ఏంటి అని అంటే, మనం అడిగినప్పుడు దేవుడు ఇవ్వట్లేదు అని అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుడు ముందుగా మన మనవిని వినాలి. చాలా మంది ఏంటంటే దేవునికి మనకి మధ్యలో ఒక పాపపు గోడ పెరిగిపోతూ ఉంది. అంటే ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది ఏంటంటే, నువ్వు ఎంత బహుగా ప్రార్థన చేసినా కానీ నీ పాపము నా ముఖములను కప్పేస్తుంది అంటూ ఉన్నాడు దేవాతి దేవుడు. నీ పాపము నా ముఖాన్ని కప్పేస్తుంది. నువ్వెంత ఎక్కువ ప్రార్థన చేసినా, నువ్వు బహుగా ప్రార్థించినప్పటికీ, బహుగా అంటే చాలా ఎక్కువగా, నిజమే, గంటల తరబడి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. చాలా మంచిది, దేవుడు గొప్ప ఫలితాలను ఇస్తాడు. అయితేనంట ఆ ప్రార్థన వినాలి అని అంటేనంట దేవుని ముఖం కప్పబడకుండా, దేవుని చెవులు కప్పిపోకుండా మనం ఏం చేయాలి అంటే మన యొక్క పాపములు మనం దూరపరుచుకోవాలి. దేవునికి మనకి మధ్య ఆ పాపపు గోడ అనేది ఉండకూడదు. ఒకవేళ ఆ పాపం అనేది ఉంది అని అంటేనంట దేవుడు మన మనవి ఆలకించడంట. అలాంటి పరిస్థితి మనకి రాకుండా, అందుకే ఏంటి దేవుడు ఇంకా నాకు కార్యాలు జరిగించట్లేదు, ఏంటి దేవుడు నేను ఎంత ప్రార్థించినా జరగట్లేదంటే, నువ్వు ప్రార్థిస్తున్నావు మంచిదే, కానీ ప్రార్థించినప్పటికీ కూడా నువ్వు దేవుని బిడ్డవలే నడుచుకోవాలి. క్రైస్తవ బిడ్డవలే నువ్వు నడుచుకోవాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడు దేవాతి దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తూ ఉంటాడంట. పాపం అంటే ఏంటో కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. అందరికీ తెలిసిన విషయమే అది. ఆజ్ఞాతిక్రమమే పాపమని అనేక మంది అనేక విధాలుగా చెప్తూ ఉంటారు, నిజమే. కానీ దేవుడు అంటున్నాడు, నీ పాపములు నా ముఖాన్ని కప్పుతూ ఉన్నాయి, నా చెవులను కప్పేస్తూ ఉన్నాయి. నువ్వు బహుగా ప్రార్థించిన నీ ప్రార్థన నేను వినలేకపోతూ ఉన్నాను. నిజమే, మన దేవునికి మనకి మధ్య ఒక పాపపు అనే ఒక గోడ అడ్డుగా ఉంది. ఆ అడ్డు గోడను మనం ఎప్పుడైతే కూల చేస్తామో, ఎప్పుడైతే పడగొట్టేస్తామో, వెంటనే మన మాటలు, మన ప్రార్థన దేవునికి చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి. వెంటనే వినిపిస్తూ ఉంటాయి దేవునికి, ఎంతో స్పష్టముగా ఆయనకి వినబడుతూ ఉంటాయి మన మాటలు. అయితే దేవాతి దేవుడు ఒక్కటే చెప్తూ ఉన్నాడు, ఏంటి అని అంటే, నువ్వు ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞను పాటించు. ఆజ్ఞను నువ్వు పాటిస్తే నువ్వు పాపం చేయలేనట్టే. అందుకే మరి దానికి అపోజిట్ గా చెప్తూ ఉన్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఆజ్ఞను పాటిస్తే పాపము చేయలేనట్టే కదా. కానీ అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, మన యొక్క ప్రార్థన దేవునికి వినబడాలి అని అంటే మన యొక్క పాపములు దేవునికి మనకి మధ్యలో అడ్డుగా ఉండకూడదు. ఆ అడ్డు గోడలను మనం పగలగొట్టి వాటిని కూల్చివేసి ప్రార్థన చేయాలి. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటది, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా, నా ప్రార్థన నేను ఎంత ప్రార్థించినా దేవుడు ఎందుకు నాకు జవాబు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. పాపం అనేది మధ్యలో అడ్డుపడుతూ ఉంది. పాపం అనేది అడ్డుపడుతుంది. అందుకే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. వెళ్ళాలి అని అంటే ఆ పాపపు గోడను తొలగించాలి. ఏ విధంగా తొలగించాలంటే ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆ గోడ
కూలిపోతూ ఉంటది. ఆ పాపం అనేది మన యొద్ద నుంచి తొలగిపోతూ ఉంటది. అప్పుడు దేవుడు మనకి అనేక విధాలుగా ఇంకా కార్యాలు చేస్తూనే ఉంటాడు. నీ ప్రార్థన వింటూనే ఉంటాడు. నువ్వెంత ప్రార్థన చేసినా అంత ప్రార్థన కూడా దేవాతి దేవుడు వింటూనే ఉంటాడు. అందుకే ఆ పాపమును, ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమమును మనము కలిగి ఉండకుండా ఆజ్ఞను పాటించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఎంతో స్పష్టముగా ఆలకించి మన యొక్క కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నిజమే. అయితే నా ప్రియ సహోదరి, నేను ఇంకొక వాక్యాన్ని మీకు గుర్తు చేసి ముగిస్తూ ఉంటాను. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒక్కనినొక్కడు ప్రేమింపవలెననిదే. ఏంటంట? మనం ఆయన ఆజ్ఞల్ని గైకొంచు ఆయన దృష్టి కంట ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేది అడిగినా అది ఆయన వలన మనము పొందుకుంటాము. ఈ రోజులో అవసరతలు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు, కష్టాలు లేని వారు ఎవ్వరూ లేరు, బాధలు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంత ఉన్న వాళ్ళైనా, ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత ధనికులైనా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటది. సుఖముగా మేము ఉన్నాము అనే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఏంటనంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఈ అవసరతలన్నీ తీరాలి అంటే, నీ బాధలు పోవాలి అని అంటే, నీకు రక్షణ కలగాలి అని అంటే, నీ యొక్క ఆ యొక్క పాపము తొలగిపోవాలి అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున దీన్ని నువ్వు పాటించు. ఏంటనంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలనే కలుగున్నది. అది ఆయన వల్లే కలుగుతుంది. ఎందుకంటే నేను దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాను కాబట్టి నేను ఏది అడిగినా దేవుడు చేస్తాడు. నిజమే, ఖచ్చితంగా దేవుడు చేస్తున్నాడు. దేవుని వాక్యమే చెప్తుంది, నువ్వు ఆయన ఆజ్ఞను గైకుంటున్నావు కాబట్టి నువ్వేది అడిగినా నేను ఇస్తాను అంటూ ఉన్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడులా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది నేను మీకు దయచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్తలో. నిజమే. అదే విధంగా ఎక్కడ కూడా చెప్తున్నాడు, ఆజ్ఞలు గాయకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన రీతిలో ఉండాలి. ఆయన దృష్టికి ఇష్టమైన రీతిలో అంటే నువ్వు అనుదినము ప్రార్థన చేస్తూ ఉండాలి, అనుదినము దేవునితో మాట్లాడుతూ ఉండాలి, అనుదినము దేవుని యొక్క మార్గంలోనే నడవాలి. అది ఆయనకి ఇష్టమైన మార్గము. చాలా మంది ఆయనకి అసహ్యకరమైన మార్గంలో నడుస్తూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడుతూ, ఆ యొక్క నిందలు వేస్తూ, ఇరుగు పొరుగు వారిని ఏదో ఒక విధంగా నిందిస్తూ, ఇంకా అనేక విధాలుగా బూతులు మాట్లాడుతూ, ఇంకా అనేక విధాలుగా ఆ యొక్క పాపము చేస్తూనే ఉంటారు. అలాంటి వారంట దేవునికి అసహ్యులంట. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకోరో వారు దేవునికి అసహ్యులు అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. అయితే ఆ యొక్క ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించిన వారమై అవుతూ ఉంటాము. దేవుని అందలి భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన వారిగా మనం కలిగి ఉంటూ ఉంటాము. అయితే ఒక్కవేళ మనం అసహ్యులం అయితేనంట దేవుడు మనకి చాలా దూరంగా ఉంటాడంట. ఎవరైతే ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటారో వారికి చాలా దగ్గరగా దేవాతి దేవుడు ఉంటూ ఉంటాడంట. అయితే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినా, ఇల్లు కాదు, ఇంకా స్థలమే కాదు, వివాహమే కాదు, ఉద్యోగమే కాదు, ఏది అడిగినా, చిన్నది కాదంట, పెద్దది కాదంట, తక్కువ కాదంట, ఎక్కువ కాదంట, ఏది అడిగినా ఇస్తాడంట. అమ్మ ఇదే ఇస్తాను, ఇంత మట్టుకే ఇస్తాను అని దేవుని వాక్యం సెలవివ్వట్లేదు. ఏది అడిగినా, అది ఎంత పెద్దదైనా, ఎంత ఖరీదైనా, ఏదైనప్పటికీ దేవాతి దేవుడంట ఆయన ఇష్టానుసారంగా నడుచుకున్న మనుషులకు ఇచ్చేస్తాడంట ఖచ్చితంగా. అయితే ఎలా ఇస్తాడు అని అంటేనంట, ఆయన ఆజ్ఞల్ని పాటించాలని ముందే ఆ యొక్క వచనంలో రాయబడి ఉంది. ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకోవాలని కూడా రాయబడి ఉంది. అయితే ఆయన ఆజ్ఞ ఏదనగా
ఆయన ఆజ్ఞ ఏమిటి అనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించుకోవాలి, ఒకరినొకడు ప్రేమించాలి. అంటే నేను ముందుగా చెప్పాను కదా, ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను ఆత్మతోను సత్యముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ మనసుతోను పూర్ణ బలముతోను నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని ముందుగానే మనము చదువుకున్నాము. అదే వాక్యము ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నిన్ను వలె ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒక్కనినొక్కడు ప్రేమించుకొనడమే కదా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క ఆజ్ఞ కూడా అదే కదా. ఇవన్నీ పాటించినప్పుడు ఎందుకు దేవుడు చేయడం? నిజమే, చాలా మంది నటిస్తూ ఉంటారు, నామకార్థ క్రైస్తవుల వలె జీవిస్తూ ఉంటారు. అవసరతలకు వచ్చి మరలా అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోయే క్రైస్తవుల వలె ఉంటారు. అట్టి రీతిగా కాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండు, నువ్వేదైనా అడుగు నేను ఇచ్చేస్తాను, నువ్వేదైనా అడిగమ్మా నేను ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. ఎప్పుడంటే దేవునికి ఇష్టమైన రీతిగా ఉన్నప్పుడు. దేవుడు ఎలాంటిదైనా, అది మనుషులకు సాధ్యం కాకపోవచ్చు, దేవాతి దేవునికి చిటికలో సాధ్యము, నిమిషంలో సాధ్యం ఆయనకి. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆయన ఏమి చేయమనట్లేదు, నా కోసం నువ్వు రక్తం చిందించమ్మా అనట్లేదు, నా కోసం నీ ప్రాణాన్ని ఇమ్మని అడగట్లేదు. దేవాతి దేవుడు మన ప్రాణాలను అడగట్లేదు, మన రక్తాన్ని చిందించమనట్లేదు. దేవాతి దేవుడు అడిగేదల్లా ఒక్కటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ దేవాతి దేవుడైన యెహోవాను ఆత్మతో సత్యముతో ఆయన్ని ప్రేమించు, పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో నువ్వు ప్రేమించు. అదే దేవాతి దేవుడు అడుగుతున్నాడు, ప్రేమను అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రేమను దేవునికి ఇచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటదంటే, అంతకు మించి అధికంగా వస్తూ ఉంటది. చూడండి, ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు మరలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే ఏదో చిన్నగా ఇస్తూ ఉంటారు రిటర్న్ గిఫ్ట్. అంటే ఈలో ఒక మనుషులు ఏంటంటే, వాళ్ళు పొందుకునేది ఎంత అనేది తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం కొంత మాత్రమే ఉంటది, తక్కువగానే ఇస్తూ ఉంటారు రిటర్న్ గిఫ్ట్స్. కానీ మన దేవాతి దేవుడు మనం ప్రేమనిచ్చినప్పుడు రిటర్న్ అంతకు మించినటువంటి ప్రేమ ఇస్తాడంట, అంతకు మించినటువంటి ప్రేమనిస్తాడు. ఆ ప్రేమతో పాటుగా నీకు ఏది ఇష్టమో, నువ్వేది అడుగుతావో దాన్ని ఆయన బహుగా 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 ఇస్తూనే ఉంటాడంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ రోజున మీరు విన్నటువంటి వాక్యములో నేను 4 అంశాల గురించి మాట్లాడాను. దాసుని శతాధిపతి వచ్చాడు, 100 మందికి అధికారైనటువంటి ఒక శతాధిపతి వచ్చాడు. మొదటిగా తన దాసుని ఎడల ప్రేమను కలిగి ఉన్నాడు. ఈ రోజున నువ్వు నేను కూడా మన దాసులేంటి, మన యొక్క పనివారేంటి, మన తల్లిదండ్రులేంటి, మన బంధువులేంటి, మిత్రులేంటి, ప్రతి వారి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. క్రైస్తవునిగా అది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, చాలా ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని దేవుని వాక్యమే ఈ రోజున సెలవిచ్చింది. కాబట్టి మనము శతాధిపతి వలె ప్రేమను కలిగి ఉండాలి. రెండవదిగా శతాధిపతి వలె దేవుని యందు నమ్మకమును కలిగి ఉండాలి. నీ పనులు జరగట్లేదని నిరాశ చెందవద్దు, నీ పనులు జరుగుతాయి అని నమ్మకం ఉంచు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చిటికలో నీ పనులను చేస్తాడు, చిటికలో నీ కార్యాలను జరిగిస్తాడు. శతాధిపతి వలె నమ్మకముతో దేవుని వద్దకు రావాలి. మూడవదిగా ఏంటి అనంటే, శతాధిపతి వలె వినయము కలిగి లోబడి దేవునికి లోబడాలి. వినయము కలిగి విధేయత కలిగి దేవునికి మనం లోబడాలి. ఇంకా 4వదిగా చివరిగా శతాధిపతి వలె మనము కూడా దేవుని యందు తగ్గింపు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. మనం ఏ విషయంలో కూడా అతిశయపడద్దు. మన అతిశయం ఎప్పుడు కూడా దేవుని పేరును బట్టే ఉండాలి. దేవుని యొక్క పేరును బట్టే మన అతిశయము ఉండాలి. దేవుని నామములోనే మనం అతిశయపడాలి. ఇంకా దేని గురించి కూడా మనం అతిశయపడకూడదు, దేని గురించి గర్వపడకూడదు. కేవలము తగ్గించుకొని మాత్రమే
దేవుని యొద్ద మనం నడుచుకోవాలి. ఇలా నడుచుకున్నప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. నువ్వు ఊహించలేనటువంటి కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే రోగములు తొలగిపోతాయి, స్వస్థతలు జరుగుతాయి. మాట మాత్రం సెలవిస్తే నీ యొక్క బాధలు తొలగిపోతాయి. మాట మాత్రం సెలవిస్తే నీకు వివాహం జరిగిపోతుంది. మాట మాత్రం సెలవిస్తే నీకు ఉద్యోగం వస్తుంది. మాట మాత్రం సెలవిస్తే నువ్వు గృహాన్ని కట్టుకోగలవు. ఇలాంటి కార్యాలు దేవుడు చాలా త్వరగా మన ఎడల జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున చెప్పబడినటువంటి వాక్య భాగాన్ని మీ హృదయములో మీరు భద్రపరుచుకొని పొరుగువాని పట్ల ప్రేమ, దేవుని యందు నమ్మకము, దేవుని పట్ల వినయము, విధేయత, 4వది దేవుని పట్ల తగ్గింపు, ఈ 4 మనము కలిగి ఉండి దేవుని ఏది అడిగినా ఆయన ఇస్తాడు అనే గొప్ప నమ్మకంతో మన ఆత్మీయ జీవితాలను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి ఇంకా అనేకమైన మేలులు మనం పొందుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క కొద్ది మాటను నేను ముగిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. చక్కని వాక్యాన్ని ప్రభు పేరిట హృదయపూర్వకంగా మంచిదండి. ప్రేమ, నమ్మకము, విధేయత, విశ్వాసము, దేవుని యొక్క ఆజ్ఞల పట్ల భారము, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు